నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. 4వ విడత ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం. రాష్ట్రంలో మే 13న 17 లోక్సభ, 1 అసెంబ్లీ స్థానానికి పోలింగ్. రాష్ట్రంలో మొదలైన భాజపా నేతల నామినేషన్ల కోలాహలం. నామపత్రాలు దాఖలు చేస్తున్న ఈటల రాజేందర్, డీకే అరుణ. భద్రాద్రిలో వైభవంగా సీతారామచంద్రస్వామి మహాపట్టాభిషేకం. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన గవర్నర్. దేశంలో ఎన్నికల వ్యూహకర్తలకు పెరుగుతున్న డిమాండ్. రాజకీయాల్లో నెగ్గాలంటే వారి అవసరం తప్పనిసరంటున్న నేతలు. ఐరాసాలో సంస్కరణకు తమ మద్దతు ఉంటుందన్న అమెరికా. భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న ప్రతిపాదనపై స్పందిస్తూ వ్యాఖ్యలు. సార్వత్రిక సమరంలో 4వ విడత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. 4వ విడత సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10 రాష్ట్రాల్లోని 96 లోక్సభ స్థానాలతో పాటు తెలంగాణలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఒడిశాలో అసెంబ్లీ ఎన్నికలు 4 దశల్లో జరగనుండగా తొలి దశకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను 29న ప్రకటిస్తారు. మే 13న పోలింగ్ జరుగుతుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడిస్తారు. 4వ విడతలో లోక్సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్సభ స్థానాల్లో ఈ దశలో ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడడంతో తొలి రోజే పలువురు అభ్యర్థులు రంగంలోకి దిగారు. భారీ ర్యాలీలు, ప్రత్యేక పూజలతో భాజపా అభ్యర్థులు ఈటల రాజేందర్, డీకే అరుణ నామపత్రాలు దాఖలు చేశారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు ఇవాళ నోటిఫికేషన్ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తొలి రోజే పలువురు భాజపా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రత్యేక పూజల అనంతరం భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు, నామినేషన్ దాఖలు చేసేందుకు బయలుదేరగా భాజపా జాతీయ నేతలు, కేంద్ర మంత్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మల్కాజ్గిరి లోక్సభ స్థానానికి భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ నామినేషన్ దాఖలు చేశారు. మేడ్చల్ కలెక్టరేట్లో ఆయన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈటల, ఆయన సతీమణి జమున 2 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఉదయం శామిరిపేటలోని తన నివాసంలో కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పూరి, కిషన్ రెడ్డి సమావేశమైన ఈటల అనంతరం కార్యకర్తలతో ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరారు. నామినేషన్ దాఖలు చేసే ముందు ఆయన నివాసం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఈటల మాట్లాడారు. మల్కాజ్గిరిలో కురుక్షేత్రంలా ధర్మానికి, అధర్మానికి మధ్య యుద్ధం జరగనుందని ఈటల తెలిపారు. సర్వే సంస్థల అంచనాలకు అందకుండా భారీ మెజారిటీతో గెలుస్తామన్నారు. దొంగ సర్వే రిపోర్టులతో రకరకాల కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను అంటున్నా, మల్కాజ్గిరిలో సర్వే సంస్థల అంచనాలకు అందకుండా ఏకపక్షంగా మల్కాజ్గిరి ప్రజానికం అంతా కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు మోడీని గెలిపించుకుందాం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీకి ఓటేద్దాం, ఎప్పుడు ఈటలకు ఓటేద్దాం చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు. నా 22 సంవత్సరాల నా చరిత్రలో ఇవాళ అనేక వర్గాల కోసం పోరాటం చేసిన దాంట్లో నేను ఫ్రంట్ భాగంలో ఉన్నా. మహబూబ్ నగర్ అభ్యర్థిగా డీకే అరుణ నామినేషన్ వేశారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్తో కలిసి మహబూబ్ నగర్ కలెక్టరేట్కు వెళ్లిన అరుణ రిటర్నింగ్ అధికారి కలెక్టర్ రవికి నామినేషన్ పత్రాలు అందజేశారు. అంతకుముందు కాటన్మిల్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు డీకే అరుణ పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నామపత్రాలు దాఖలు చేశారు.
శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ప్రతిష్టతి. మెదక్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు సైతం నామినేషన్ దాఖలు చేయనున్నారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రఘునందన్ నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నామినేషన్ల ఘట్టానికి తెరలేస్తుండటంతో కాంగ్రెస్ సైతం జోరు పెంచేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తోంది. అట్టహాసంగా నామినేషన్లు దాఖలు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాల్లో ప్రచార సభల్లో పాల్గొననున్నారు. మరోవైపు దక్షిణాదితో పాటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ రేవంత్ రెడ్డితో ప్రచారం చేయించాలని ఏఐసీసీ భావిస్తోంది. రాష్ట్రంలో మిషన్ 15 పేరుతో 15 స్థానాల విజయం సాధించాలన్న లక్ష్యంతో రాష్ట్ర కాంగ్రెస్ ముందుకు వెళ్తోంది. బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారాన్ని విస్తృతంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. పార్టీకి అనుకూల వాతావరణం ఉండడం, లోక్సభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అంతా మంత్రులు, సీనియర్ నేతలు ఉండడంతో గెలుపు బాధ్యతను వారికే అప్పగించారు. నామినేషన్ ప్రక్రియ మొదలవుతుండటంతో రేపు ఉదయం మహబూబ్ నగర్, సాయంత్రం మహబూబాబాద్ లో నిర్వహించే ప్రచార సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొంటారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు నామినేషన్ కార్యక్రమం హాజరవుతారు. సాయంత్రం కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేస్తారు. ఈ నెల 21న చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. 22, 23 తేదీల్లో సీఎం పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 24 వరంగల్, 25న చేవెళ్ల అభ్యర్థుల నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి హాజరవుతారు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గేలు కూడా ప్రచారంలో పాల్గొననున్నారు. మరోవైపు రేవంత్ రెడ్డితో దక్షిణాదితో పాటు కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ప్రచారం చేసేందుకు చొరవ చూపి సమయం కేటాయించాలని ఏఐసీసీ కోరుతోంది. ఇందుకు అనుగుణంగా పీసీసీ నేతలు షెడ్యూల్ ఖరారు చేయనుంది. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కాలేజీ మైదానంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు కవంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి మార్నింగ్ వాక్ చేస్తున్న వారితో ముచ్చటించారు. వారితో కలిసి కొంత దూరం నడిచి వారి సమస్యలను తెలుసుకున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం ఇబ్బందుల్లో ఉందని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి, నియంతృత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాలన్నారు. 10 ఏళ్లలో భాజపా, భారాస ఎంపీలు రాష్ట్రానికి ఏమి చేశారో చెప్పి ఓట్లు అడగాలని సూచించారు. ఇలా తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయితే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏదైనా ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఒక ఉద్యోగాల కల్పనకు పరిశ్రమ తెచ్చిందంటే చూపెట్టండి. అది కాక ఏదైనా విభజన హామీ ఇచ్చిందా అది చెప్పినాక ఓట్లు అడిగే నైతిక హక్కు ఉన్నది ఈ రాష్ట్రం. రాముడు ఫోటో పెట్టి, పెద్దగా ఫోటో పెట్టి, వాళ్ళ ఫోటో పెట్టి ఓట్లాడుకోవడం కాదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు మీ నరేంద్ర మోడీ ఫోటో పెట్టరు. ఏది రాముడు బాణం వేస్తే పక్కన నేను ఫోటో ఓటు అడుగుతాను. మానం ఉండాలి కదా. ఇది అడుగుతానేమో ప్రశ్న. ఎందుకు రాముని పేరు మీద ప్రధానమంత్రి 10 ఏళ్ళు చేసిన మగవాడు గొప్పోడైతే ప్రధానమంత్రి పేరు మీద అడగండి. ఈ తెలంగాణకి ఇది చేసినాం చెప్పి అడిగేది మేము అడుగుతాం. మాకు ఇది చెప్పుకునేటువంటి హక్కు ఉంది. పార్లమెంటు డిబేట్లో ఈ 3 ఎంపీల పొన్నం ప్రభాకర్ ఫస్ట్ లేకపోతే ఓటు అడగం కాంగ్రెస్ పార్టీ పక్షాలు. సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మినహాయింపుతో పాటు కార్మికుల సొంతింటి కల నెరవేర్చేందుకు కృషి చేస్తామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజు ఠాకూర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ జీడీకే 11వ బొగ్గు గనిపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో బాయిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను లోక్సభ ఎన్నికల్లో గెలిపించాలని కార్మికులను కోరారు. మోదీ సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. డబ్బులు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదని, కాకా వెంకటస్వామి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ తెలిపారు.
సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో అభివృద్ధిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కాశ్మీర్లో ఉండాల్సి వచ్చిన పరిధి ఆ రకంగా నా సమయం కొంత వెచ్చించాను. అదే సమయం తర్వాత మాకు మరి మీకు అందరికీ తెలుసు అక్కడ రైతు ఉద్యమం వచ్చింది. రైతు ఉద్యమం వచ్చినప్పుడు కూడా నేను ఎంవైఎస్ హోమ్లో ఉన్నాను. అప్పుడు కూడా ఢిల్లీలో వాళ్ళు ఉద్యమం చేస్తుండడం, ఢిల్లీకి ఒకసారి వచ్చి వాళ్ళు రెడ్ ఫోర్ట్ ఎక్కి రెడ్ ఫోర్ట్ మీద ఖలిస్తాన్ జెండా ఎగరేయడము మీకు అందరికీ తెలుసు. ఆ సమయంలో కూడా నేను అక్కడ ఉన్నాను. కాబట్టి అదొక చాలా రోజుల పాటు చాలా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మరి నేను ఈ యొక్క యూటీస్కి ఇన్ఛార్జ్ కాబట్టి ల్యాండ్ ఆర్డర్కి సంబంధించి ఇంటెలిజెన్స్ ఇటువంటివన్నీ కూడా నా కంట్రోల్లో ఉండేటివి. నా తర్వాతనే పెద్దగా ప్రధానమంత్రి కానీ వచ్చాం కానీ రిపోర్ట్ చేసేవాళ్ళు. కాబట్టి అది కూడా ఒక 3 months 4 months ఉద్యమం సంవత్సరం పాటు నడిచింది. కానీ దాంట్లో కూడా ఎక్కువ సమయం ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా కొద్దిగా పనిచేశాను. ఆ తర్వాత మనకందరూ తెలుసు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు కూడా మా మినిస్ట్రీయే నోడల్ మినిస్ట్రీగా ఉండింది దేశంలో. ఏవైనా గైడ్లైన్స్ దేశానికి ఇవ్వాలన్నా, అన్ని రాష్ట్రాలతో సమన్వయం చేయాలన్నా, చిక్కుకున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవాలన్నా, అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆహార ఉత్పత్తులు, ఆహార ధాన్యాలు చేరాలన్నా, మెడిసిన్ చేరాలన్నా, ఆక్సిజన్ చేరాలన్నా, ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్నటువంటి వాళ్ళని తీసుకురావాలన్నా నోడల్ మినిస్ట్రీ మాది ఉండేది. ప్రధానమంత్రి గారు మా హోమ్ మినిస్ట్రీ దగ్గర ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ముగ్గురు జాయింట్ సెక్రటరీలు, 24 మినిస్ట్రీస్. 24 మినిస్ట్రీస్ అంటే హెల్త్ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్ కావచ్చు, సివిల్ ఏవియేషన్ కావచ్చు, లేక సివిల్ సప్లై కావచ్చు, ఈ రకంగా ఒక 24 శాఖలకు సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీస్ ముగ్గురు అంటే 8 గంటలకు ఒకరు చొప్పున 8 hours చొప్పున 3 షిఫ్టులతో ఒక కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ కోఆర్డినేటర్గా, ఇన్ఛార్జిగా, మినిస్టర్గా మా హోమ్ మినిస్ట్రీలో నాకు ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. చాలా రోజులు తీవ్రమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు హోమ్ మినిస్టర్ ఆఫీస్లోనే నేనే అక్కడ నిద్రపోయాను. అక్కడనే ఉన్నాను, ఆఫీస్లోనే ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు మాత్రం 3 షిఫ్ట్లు వచ్చేవాళ్ళు, జాయింట్ సెక్రటరీస్ 8 hours చేంజ్ అయ్యేవాళ్ళు. కానీ హోమ్ మినిస్ట్రీగా మాకు సంబంధించి నేను అక్కడనే ఎక్కువ సమయం ఉండని ఆ కమాండ్ కంట్రోల్ రూమ్కి ఇన్ఛార్జ్ ఉండి చాలా మన తెలుగు వాళ్ళు కూడా విదేశాలు ఉన్నప్పుడు తీసుకురావడం కానీ, ఆక్సిజన్ లేకపోతే అనేక విమానాల ద్వారా, ట్రైన్ల ద్వారా గ్రీన్ ఛానల్ రోడ్స్ పెట్టి, గ్రీన్ ఛానల్ నెట్వర్క్ పెట్టి తీసుకురావడం కానీ, అదేవిధంగా వెంటిలేటర్స్ కానీ, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ కానీ ఇవన్నీ చేయించడము. హెల్త్ మినిస్టర్ చేయించినా కూడా ట్రాన్స్పోర్ట్ ద్వారా కోఆర్డినేట్ చేసేటువంటి పని ఇవన్నీ కూడా మా కమాండ్ కంట్రోల్ రూమ్ చేసేది. ఆ సమయంలో కూడా ఎక్కువ సమయము దానికోసం కేటాయించినటువంటి విషయాన్ని కూడా మనం చేస్తూ ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ ఇదొక కొలిక్ కాగానే ప్రధానమంత్రి గారు నన్ను ఎలివేట్ చేస్తూ 2.5 years తర్వాత ఎంఓఎస్ నుంచి హోమ్ మినిస్టర్గా ఎలివేట్ చేశారు. హోమ్ మినిస్టర్ నుంచి ఎలివేట్ చేస్తూ 3 శాఖలు ఇచ్చారు. నాకే ఆశ్చర్యం వేసింది. ఒకటి టూరిజం మినిస్ట్రీ, 2 కల్చర్ మినిస్ట్రీ, 3వది డోనర్ మినిస్ట్రీ. ఈ 3 శాఖలు ఇవ్వడం, నా కింద 5 ఎంఓఎస్లు ఇప్పుడు కూడా ఉన్నారు, ఇంకా ఎవరికి లేరు. నాకు ఒక్కరికి 5 ఎంఓఎస్లు పెట్టాడు. ఆ రకంగా 3 శాఖలు 5 ఎంఓఎస్ల బాధ్యత ఇవ్వడంతో మరికొంత ఎక్కువ భారం కూడా పడింది. అందులో నేను మినిస్ట్రీ కాగానే ఆజాద్ కా అమృత్ మహోత్సవ్, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పండుగ, మళ్ళీ మా కల్చర్ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీ, దానికి సంస్కృతి మంత్రిత్వ శాఖ నోడల్ మినిస్ట్రీ ఉండేది. దానికి కూడా విపరీతమైనటువంటి పనులు, 2 లక్షల ప్రోగ్రాములు చేసినాం. అందులో అనేక కార్యక్రమాలు, అన్సంగ్ హీరోస్ అయినటువంటి ట్రైబల్స్, అనేక కార్యక్రమాలు. అందులో పాటుగానే నేను అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు భీమవరంలో ప్రధానమంత్రి గారిని తీసుకొచ్చాను. ముగింపు ఉత్సవాలు 125వ జయంతి ఉత్సవాలు అయినాయి. ఇక్కడ హైదరాబాద్లో రాష్ట్రపతి గారిని తిరిగి వచ్చి కంక్లూడింగ్ ప్రోగ్రాంలో, అదేవిధంగా తెలంగాణ ఫార్మేషన్ డే ఉత్సవాలు, తెలంగాణ విమోచన ఉత్సవాలు అందులో పాటలుగానే నేనున్నా కాబట్టి అవన్నీ చేశాను అధికారపూర్వకంగా. ఆ రకంగా మొత్తం దేశమంతా కూడా సుమారు 24 కోట్ల ఇండ్ల మీద జాతీయ పతాకాలు ఎగరేసాం 15th August. అంతకుముందు 22 August 15th ఆల్మోస్ట్ మేము 25 కోట్ల జెండాలు ఇండ్ల మీద ఎగరేసాము. స్లమ్స్లలో కావచ్చు, టాప్ పోస్ట్ హౌజెస్ మీద కావచ్చు. ఆ కార్యక్రమం కూడా
మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంత పెద్ద పెట్రాటిజం ప్రోగ్రాము మొదటిసారి జరిగింది. అందరి ఇండ్ల మీద కూడా జాతీయ పతాకాలు ఎగరేసే కార్యక్రమం. ఆ తర్వాత మళ్ళీ నాకు G20 మినిస్ట్రీస్ వచ్చింది సమావేశాలు. G20 సమావేశాలు ఇంతకుముందు ఎక్కడ జరిగినా కూడా ఒక నేషనల్ క్యాపిటల్లోనే జరిగేది. కానీ ప్రధానమంత్రి గారు ఈసారి చేంజ్ చేసి ఒక ఢిల్లీలో జరపొద్దు మనము అని చెప్పి ఒక 56 నగరాలు, హైదరాబాదు, విశాఖపట్నం, మన తెలుగు నగరాల్లో ఆ రకంగా 56 సిటీస్ తీసుకోవడం జరిగింది. ఆ 56 నగరాల్లో ఆల్మోస్ట్ 250 G20 మీటింగ్స్ జరిగాయి. దానికి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ నోడల్ మినిస్ట్రీ, దాంట్లో ముఖ్యమైనటువంటి భూమిక మా టూరిజం మినిస్ట్రీ, మా కల్చర్ మినిస్ట్రీ. ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు కల్చరల్ యాక్టివిటీస్లో స్వాగతం పలకడం డెలిగేట్స్, మళ్ళీ వెళ్ళేటప్పుడు పంపడం, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు 250 మీటింగ్లలో కల్చరల్ ఈవెంట్స్ జరపడం. అదేవిధంగా టూరిజం మినిస్ట్రీ తరఫున వాళ్ళు వెళ్ళేటువంటి డెస్టినేషన్స్ ముందే డిసైడ్ చేయడం, ఆ టూరిజం ఏమేమి చూపించాలి, వాటిని ఏ రకంగా ఉంచాలి, పరిశుభ్రంగా ఉంచి మా ఆఫీసర్స్ అందరు ముందే వెళ్ళి 2-3 రోజుల ముందే G20 కంటే ముందు వాటిని పరిసరాలు శుభ్రంగా చేసి ఆ ఫారెన్, ఎందుకంటే G20 అంటే దీస్ ఆర్ నాట్ ఆర్డినరీ మీటింగ్స్. 85% జీడిపి, ప్రపంచ జీడిపి ఈ యొక్క G20 కంట్రీస్లో వస్తుంది. తెలంగాణ గొంతుక ఎజెండాగా పార్టీకి పూర్వవైభవం ధ్యేయంగా భారత రాష్ట్ర సమితి లోక్సభ ఎన్నికలకు సిద్ధమైంది. భారాస అధినేత కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు భారాస హయాంలో చేపట్టిన కార్యక్రమాలు, వాటి ద్వారా కలిగిన లబ్ధిని ప్రజలకు వివరించేలా ప్రచారం కొనసాగించనున్నారు. అభ్యర్థులు, నేతలతో ఇవాళ సమీక్షించనున్న గులాబీ దళపతి బీఫారాలు ఎన్నికల వ్యయం కోసం చెక్కులను అందించనున్నారు. శాసనసభ ఎన్నికల్లో ఓటమితో అధికారానికి దూరమైన భారత రాష్ట్ర సమితికి లోక్సభ ఎన్నికలు సంకటంగా మారాయి. పార్టీ అధికారం కోల్పోయిన వెంటనే పలువురు నేతలు పార్టీని వీడారు. సిట్టింగ్ ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఇతర పార్టీల్లో చేరారు. 17 స్థానాలకు భారాస ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించింది. సిట్టింగులు, గతంలో పోటీ చేసిన వారు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు కొత్త వారిని లోక్సభ ఎన్నికల బరిలో దింపుతోంది. కొత్త, పాత మేళవింపుతో సామాజిక సమీకరణాల దృష్ట్యా టికెట్లను ఖరారు చేసింది. 5 ఎస్సీ, ఎస్టీ స్థానాలు పోగా మిగిలిన 12 స్థానాల్లో సగం సీట్లను, అంటే 6 లోక్సభ స్థానాల్ని బీసీలకు కేటాయించింది. వారిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన 2కి, యాదవులు, కురుమ, గౌడ, ముదిరాజ్ సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి టికెట్లు ఇచ్చింది. 2 ఎస్టీ స్థానాల్లో బంజారా, ఆదివాసీలకు ఒక్కో స్థానాన్ని కేటాయించింది. 3 ఎస్సీ సీట్లలో 2 మాదిగ సామాజిక వర్గానికి, 1 స్థానాన్ని మాలలకు కేటాయించింది. మిగిలిన 6 జనరల్ సీట్లలో 4 రెడ్లకు, 1 వెలమ, మరొక స్థానాన్ని కమ్మ సామాజిక వర్గానికి కేటాయించింది. ఎన్నికల నోటిఫికేషన్ కు చాలా ముందుగానే భారాస అభ్యర్థులు ప్రచారాన్ని ప్రారంభించారు. అభ్యర్థులతో పాటు మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, నేతలు క్షేత్రస్థాయిలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. పార్టీ ముఖ్య నేతలైన కేటీఆర్, హరీష్ రావు వివిధ నియోజకవర్గాల్లో పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నారు. రోడ్ షోలు, పాదయాత్రల ద్వారా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. భారాస అధినేత కేసీఆర్ సైతం ఇప్పటికే 3 బహిరంగ సభల్లో పాల్గొన్నారు. సెంటిమెంట్ ను కొనసాగిస్తూ కరీంనగర్ నుంచి ఆయన లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తరువాత చేవెళ్లలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. మెదక్, జహీరాబాద్ నియోజకవర్గాల ఉమ్మడి సభలోనూ పాల్గొన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తరుణంలో ప్రజల్లోకి మరింతగా వెళ్లే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు కేసీఆర్ సిద్ధమయ్యారు. భారీ బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్రల ద్వారా వీలైనన్ని ఎక్కువ నియోజకవర్గాల్లో పర్యటించాలన్నదే కేసీఆర్ ఆలోచన. రోజుకు 5 నుంచి 6 కార్నర్ మీటింగుల్లో ప్రసంగించేలా బస్సు యాత్రలు, రోడ్ షోలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. శని లేదా ఆదివారం నుంచి కేసీఆర్ బస్సు యాత్రలు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలోని అలంపూర్ నుంచి బస్సు యాత్రను ప్రారంభించి అన్ని నియోజకవర్గాల్ని చుట్టేసేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. ఇవాళ నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతున్న తరుణంలో లోక్సభ ఎన్నికలపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు, జెడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు.
లోక్సభ ఎన్నికల వ్యూహం, కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్ పై కూడా సమావేశంలో చర్చించి ఖరారు చేయనున్నారు. ఎంపీ అభ్యర్థులకు బి ఫారాలతో పాటు ఎన్నికల వ్యయం కోసం 95 లక్షల రూపాయల చెక్కును కూడా కేసీఆర్ ఇవాళ అందించనున్నారు. కేంద్రంలో గత 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ వైఫల్యాల్ని ప్రధాన అస్త్రాలుగా చేసుకుని భారాస ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతోంది. ప్రత్యేకించి అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారంటీలు, హామీలు, వాటి అమలు తీరును ప్రజలకు గులాబీ నేతలు వివరిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీలకు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వీడియోల్ని సమావేశాల్లో ప్రదర్శిస్తున్నారు. హామీల నుంచి లబ్ధి పొందిన వారు కాంగ్రెస్ కు, లబ్ధి పొందని వారు భారాసాకు ఓటెయ్యారని కోరుతున్నారు. భారాసా పాలనతో పోలుస్తూ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నీటి ఎద్దడి, పంటల నష్టం తదితరాల ఆధారంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తెలంగాణ ప్రయోజనాలు, హక్కుల కోసం పోరాడే ఏకైక పార్టీ భారాసా మాత్రమేనని ప్రశ్నించే గొంతుకగా తమ అభ్యర్థుల్ని గెలిపించారని గులాబీ నేతలు ప్రజల్ని కోరుతున్నారు. డీకే అరుణ నామినేషన్ అనంతరం మహబూబ్నగర్లో లక్ష్మణ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇది ముఖ్యమంత్రి కోసమో ఎమ్మెల్యే కోసమో జరుగుతున్న ఎన్నికలు కాదు. పాలమూరు ప్రజల సమస్యల పరిష్కారము, పాలమూరులో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టుల యొక్క మరి లభ్యత, ఖచ్చితంగా కేంద్రంలో మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం రాబోతున్నది. సర్వేలే కాదు, సర్వత్రా కూడా ఎక్కడ వెళ్ళినా మోదీ ప్రభంజనం వీస్తూ ఉన్నది. ఇటువంటి పరిస్థితుల్లో వెనుకబడ్డ ఈ ప్రాంతం అభివృద్ధికి బాట వేయాలన్నా, అభివృద్ధికి పెద్దపీట వేయాలన్నా పార్లమెంట్ సభ్యురాలుగా డీకే అరుణమ్మ గారు గెలిచినట్టయితే మోదీ గారి ఆశీస్సులతో, ప్రధానమంత్రి ఆశీస్సులతో ఈ యొక్క ప్రాంతానికి, ఈ జిల్లాకు పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడంలే కాకుండా అనేక అపరిష్కృతంగా ఉన్న సమస్యలు, గతంలో ప్రభుత్వాలు వచ్చినాయి, అనేక మంది మంత్రులు అయినారు. మరి ఈ ప్రాంతం నుంచి పిసిసి అధ్యక్షునిగా, ముఖ్యమంత్రిగా, లేదా మొన్నటి వరకు పార్లమెంట్ సభ్యునిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా అడుగుతున్నాను, ఏనాడైనా పాలమూరు ప్రజల సమస్యను పార్లమెంట్లో ప్రస్తావించారా? ఇవాళ పాలమూరులో మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కానివ్వండి, లేదా నెట్టెంపాడు అనేక ప్రాజెక్టుల విషయంలో ఈ ప్రాంత ప్రజలు ఇంకా మరి వలస కూలీలుగా, వలస కార్మికుల కొనసాగేదానికి గతంలో కేసీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పి దగా చేసినటువంటి కేసీఆర్ గారు అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యులుగా ఉండి ఒరగబెట్టినది. రేపు మీరు ఇక్కడ సాధించేది ఏం లేదు. మీ ఓటు వృధా కాకుండా ఉండాలి. రేపు ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు రావాలి. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సామాజిక దృష్ట్యా కూడా ఏ వర్గాలైతే అణిచివేయబడ్డాయో, ఏ వర్గాలైతే విస్మరింపబడ్డాయో, ఏ వర్గాలనైతే నిర్లక్ష్యం చేశారో గత ప్రభుత్వాలు, మరి ఆ సామాజిక న్యాయం అనేది కూడా మోదీ గారి నాయకత్వంలో ఇది సాధ్యమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రధానంగా నేను పార్లమెంట్ సభ్యునిగా, పార్టీ నాకు అవకాశం ఇస్తే రాజ్యసభ సభ్యునిగా ఇక్కడ ఉన్నటువంటి వాల్మీకి బోయాల సంబంధించిన సమస్యను పార్లమెంట్లో 2 సార్లు ప్రస్తావించాను. ఇక్కడ మహబూబ్నగర్లో కానివ్వండి, కర్నూలు, 2 తెలుగు రాష్ట్రాల ప్రజల సమస్య, కుర్వా సమాజానికి సంబంధించినటువంటి సమస్య కూడా నేను ఎమ్మెల్యేగా ప్రస్తావించాను. భారతీయ జనతా పార్టీ ఆ రకంగా గొంతెత్తింది. నేను మరి పార్లమెంట్లో కూడా ఈ పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి కుర్మ సమాజం, అంతే కూడా ఇక్కడ ఉండే బీసీలు కూడా ఆలోచన చేయాలి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ బీసీ వ్యతిరేక వైఖరి అవలంబించింది, బీసీ వ్యతిరేక చర్యలు చేపట్టింది. ఇవాళ కొత్తగా కూనీ రాగాలు తీస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మీకు బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు. మేడ్చల్ కలెక్టరేట్లో నామినేషన్ దాఖలు చేసిన అనంతరం మీడియాతో ఈటల రాజేందర్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మా జిల్లా 4 జిల్లాల అధ్యక్షులు, మేడ్చల్ జిల్లా అధ్యక్షులు
విక్రమ్ రెడ్డి గారు, మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షులు మల్కాజ్గిరి అర్బన్ అధ్యక్షులు మల్లారెడ్డి గారు, అదేవిధంగా మహంకాళి అధ్యక్షులు శ్యాంసుందర్ గౌడ్ గారు, సామ రంగారెడ్డి ఎల్బీనగర్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, వారితో పాటుగా మా వంశీ తిలక్ కంటోన్మెంట్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వంశీ తిలక్ గారు, ఈ నియోజకవర్గానికి ఈ పార్లమెంటుకి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు, అదేవిధంగా మా మహిళా అధ్యక్షురాలు శిల్పారెడ్డి గారు, కొప్పు భాష గారు, సుధాకర్ గాండే గారు, మా గౌరవ కార్పొరేటర్లు సునీత గారు, రాజ్యలక్ష్మి గారు, అదేవిధంగా అనేక మంది మా వీరేందర్ గౌడ్ గారు, మల్కా కొమరయ్య గారు, అనేక మంది నాయకుల సమక్షంలో ఈరోజు ర్యాలీ నిర్వహించి నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. గత 50 రోజులుగా మేము ప్రజల మధ్యలో తిరుగుతున్నప్పుడు మాకు స్పృశించేటువంటి ఒకే ఒక అంశం, ఈ దఫా ఎన్నికలు ఒక ప్రత్యేకమైన వాతావరణంలో ఎన్నడూ రాజకీయాలు ఇష్టపడని వాళ్ళు, పార్టీలంటే కూడా ఇష్టపడని వాళ్ళు, ఓట్లల్లో పాల్గొనని వాళ్ళు కూడా ఈసారి మాత్రం ఓట్లు వేయాల్సిందే. ఫిరేక్ బార్ మోడీ సర్కార్, అబ్కీ బార్ 400 పార్, ఈ నినాదాలతో ఇవాళ కదులుతూ ఉన్నారు. ఎక్కడికి పోయినా భారతీయ జనతా పార్టీ ప్రచారంలో భాగంగా మేము ఎక్కడికి పోయినా కూడా అపార్ట్మెంట్లలో కావచ్చు, గేటెడ్ కమ్యూనిటీల్లో కావచ్చు, అవి పాత కాలనీలు కావచ్చు, అవి బస్తీలు కూడా కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా టాప్ నుంచి మొదలుపెట్టి కింది స్థాయి వరకు అందరూ ఒకటే అంటున్నారు, అయ్యా 10 సంవత్సరాల కాలంలో మోడీ గారి పరిపాలన చూసిన తర్వాత మళ్ళీ మోడీ గారే ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ ఇతర పార్టీలు చేసే ప్రచారం అది అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలంటేనో ఎవరి ఇష్టం కొద్దీ వాళ్ళు వేసుకున్నారు, కానీ ఇప్పటి ఇష్టం మాత్రం యావత్ దేశ ప్రజల ఇష్టం మాత్రం నరేంద్ర మోడీ గారు అనే భావన స్పష్టంగా కనబడతా ఉంది. మొట్టమొదటిసారిగా ముస్లిం మహిళలలో ఇవాళ త్రిపుల్ తలాక్ చట్టం తీసేసి మా జీవితాల్లో వెలుగు నింపిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. మా ఇళ్లలో మా భర్తలు ఎటుపోతారో మాకు తెలియదు, కానీ మహిళలుగా మేము మాత్రం నరేంద్ర మోడీ గారినే ఇవాళ ఓట్లేసి గెలిపిస్తామని చెప్పే భావన. నరేంద్ర మోడీ గారు ఆర్థిక పరిపుష్టి చేయాలని చెప్పి సామాన్యులకు అనేక రకాల లోన్ సౌకర్యాలు కల్పిస్తే వాళ్ళందరూ బాగుపడ్డ వాళ్ళందరూ కూడా మా గతంలో మైనార్టీలు అంటే ఓట్ల కోసం వాడుకున్నారు తప్ప, సీట్ల కోసం వాడుకున్నారు తప్ప మా జీవితాల్లో వెలుగు నింపిన వాళ్ళు ఎవరు లేరు. ఇవాళ నిజంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు నిజంగా మా జీవితాల్లో వెలుగు నింపిండు, మేము వాళ్ళని మర్చిపోము. ఇవాళ అంతకుముందు భారతీయ జనతా పార్టీ పట్ల మాకు వేరే అభిప్రాయం ఉండేది, కానీ మోడీ గారు వచ్చిన తర్వాత హింస లేదు, మోడీ గారు వచ్చిన తర్వాత కమ్యూనల్ రైట్స్ లేవు, మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో ప్రశాంతత నెలకొన్నది, మోడీ గారు వచ్చిన తర్వాత దేశం పురోగమిస్తుంది, మోడీ గారు వచ్చిన తర్వాత ఉపాధి పెరిగింది, మోడీ గారు వచ్చిన తర్వాత ఉద్యోగ